జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీలో జీవించుచు పై పైకి ఎదిగెదను. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీతో జీవించుచు పై పైకి ఎదిగెదను. ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే. ఈ దినం వాగ్దాన సందేశంగా దేవుడిచ్చిన ఓ దివ్యమైన వర్తమానం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 1, 2 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చదవబడిన ఈ లేఖన భాగంలో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరిచాయా? సంవత్సరాలు జరుగుచూ ఉండగా మా జీవితంలో మీరు ఏం చెయ్య ఉద్దేశించారో దాన్ని తెలియపరిచాయా? సంవత్సరములు జరుగుచుండగా అని రాసింది. ఇదే మాట ఇంగ్లీష్లో మనం చూస్తే ఒక వర్షన్లో సంవత్సరముల మధ్యలో నీ కార్యాలు నూతనపరచండి అయ్యా అంటాడు. మనం అందరం కూడా అడుగుదాం, నీ కార్యాన్ని మా ఎడలో నూతనపరిచాయా? మా జీవితాల్లో మీరు ఏం చేయ ఉద్దేశించారో, మీరు చేయ ఉద్దేశించిన కార్యాన్ని బయలుపరిచాయా? ఒకవేళ నీకేమైనా ఆయాస్కరంగా బ్రతికితే, నిన్ను సంతోషపెట్టే అంత స్థాయిలో నేను బ్రతకపోతే నా మీద కోపం ఉంచకయ్యా. నేను కోపం ఉంచొద్దు అని చెప్పినంత మాత్రాన నువ్వు కోపం ఉంచకుండా ఉండవు. కారణం, తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చేసే దేవుడవు కదా. ఒకవేళ నేనేదైనా నీకు ఆయాస్కరంగా బ్రతికితే కోపించుచూనే నా పట్ల నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని సన్నిధిలో ఈ దివ్య ప్రార్థన మనమందరం చేయుదుంగాక. నా హృదయంలో దేవుడించిన అంశం ఏంటంటే, రాగల 6 మాసాలు ఓ నూతన కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. మన సంఘంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించిన ప్రతి కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని తన మహిమ కొరకు దయగల దేవుడు జరిగించునుగాక. దేవుని ప్రతినిధిగా, ఓ దైవజనునిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. గతంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక నూతన కార్యంలో నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. గతంలో ఆ కార్యం కొరకు కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి ఒకవేళ ఎదురు చూసావేమో, ఈ కార్యం జరిగితే బాగుండయ్యా, ఈ కార్యం కొరకు కొన్ని దినాల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా అని ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ వచ్చావో, ఈ నూతన కార్యాన్ని నిశ్చయంగా మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. మెట్టుకు ఇది హబక్కుకు చేసిన ప్రార్థన అని లేఖనాల్లో చూస్తాం. ప్రారంభంలో ఒక విచిత్రమైన మాట రాసి ఉంది. మీరు నోట్ చేశారో లేదో నాకు తెలియదు, నా వైపు చూడండి. ఏంటన్నా ఆ మాటలో ఉన్న విచిత్రం అంటారా? నాతో కలిసి చెప్పండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. ప్రార్థన పాడతారా, చేస్తారా?
అదే అక్కడ విచిత్రం. నీకు తెలుగు అర్థమైందా నాయన? మరి ఎట్టాగే చూస్తే ఎట్టా చలనం లేకుండా. నా మాట అర్థమైందా? ప్రార్థన చేస్తారా, పాడతారా? ఇది ప్రార్థనే. కానీ ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థనట? వాయిద్యములతో పాడదగినది. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఏ బిడ్డ అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు భారంగా ప్రార్థన చేయకూడదు. అదేదో ఆయాసం అన్నట్లుగా ప్రార్థన చేయకూడదు. ముక్తసరిగా ప్రార్థన చేయకూడదు. మొక్కుబడిగా ప్రార్థన చేయకూడదు. ఏ మా సాంత్రకోటం మా నిద్ర చంపటాలకు తప్పితే మేము ఎంత అలిసిపోతున్నామో అన్నకేం తెలుసు, అక్కకేం తెలుసు. సజీవులైన వాళ్ళందరూ అంటే రాకపోతే అంత పెద్దలో మాట అనొచ్చా? ఏంటిది, మేము ఎంత ప్రయాసపడుతున్నామో మీకేం తెలుసు అన్నట్లుగా భారంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒక పాటలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలట. గట్టిగా చెప్దాం ఆమెన్. ఇప్పుడు పాట పాడేటప్పుడు ఏ వ్యక్తిలోనైనా చూడండి, శరీరపు అవయవాలన్నీ కదులుతాయా లేదా? ఇట్లా ఎప్పుడు కొడతారు చప్పట్లో? చెప్పాలి. నోరు కదిలిద్దా? ఎస్. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతా ఉంటారు. ఇంకొంచెం ఆత్మ అనుభవం కలిగిన వాళ్ళు చెప్పండి, ఏం చేస్తారు? తాండవం ఆడాలి. ఇప్పుడు పాట పాడేటప్పుడు తాండవం ఆడాలి. పాట అంటంతో సంతోషంగా పాడతారు కదా, ప్రార్థన అంతకంటే ఎక్కువ సంతోషంగా చేసేవారిగా ఉండాలి. అందుకని ఈ ప్రార్థన దేనితో పాడదగినదట? వాయిద్యములతో పాడదగిన ప్రార్థన అని అంటాడు. ఎప్పుడు ప్రార్థన అని అంటంతో ఇష్టపూర్వకంగా హృదయంలో నుంచి ఒక తెలియని సంతోషం, నా దేవునితో మాట్లాడబోతున్నాను. ప్రార్థన గది మనుషుణ్ణి దేవుడు కలుసుకునేటువంటి స్థలం. విన్నారు ఈ మాట? ధూపవేదిక నిర్మించేటప్పుడు దేవుడు అంటాడు, మోషే ధూపవేదిక దగ్గర ధూపం వేయండి, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఎక్కడ కలుసుకుంటానంటాడు? నువ్వు ప్రార్థన చేసే చోట నేను నిన్ను కలుసుకుంటా. ప్రార్థించేటప్పుడు నా యేసయ్యతో నేను మాట్లాడబోతున్నాను, నా యేసయ్యకు నా హృదయ సవ్వడి వినిపించబోతున్నానని ఒక సంతోష హృదయంతో ప్రార్థన చేయాలి. సంతోష హృదయంతో ప్రార్థన చేస్తే విచిత్రం ఏంటో తెలుసా? గంటసేపు ప్రార్థన చేసినా 5 నిమిషాల్లో అయిపోయినట్టుంటుంది. 2 గంటలు ప్రార్థన చేసినా 10 నిమిషాల్లో అయిపోయినట్టుంటుంది. ఇష్టపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయలేదనుకో, 10 నిమిషాలు ప్రార్థన చేయి, 150 సార్లు కళ్ళు తెరిచి చూస్తావు. అంత గొప్ప కృప ఉంటుంది. 150 సార్లు కళ్ళు తెరిచి వాచి వైపు చూసి ఇంకా 10 నిమిషాలేనా? నువ్వు 10 నిమిషాల క్రితం మోకరిస్తే 10 నిమిషాలు కాకపోతే 150 నిమిషాలు ఎట్టవుతాయి చెప్పండి? ప్రేమతో ఏదైనా చేస్తే బైబిల్లో ఒక మాట రాసింది. ఇది ఎవరిని గూర్చి రాయబడిందో చెప్పండి. ఆవిడ కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడట. 7 ఆహా భలే చెప్పారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? అక్కడ ఏమని రాసి ఉంటుందో చూడండి నాతో కలిసి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. ఎన్ని దినాలు? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు 1 సంవత్సరం లాగా గడిచిందని రాయలా. విచిత్రం చూడండి. 7 సంవత్సరాలంటే దరిదాపుగా 2555 రోజులు. చూసారా? నోరు తెరిచారు. 2555 రోజులు. ఈ 255 రోజులంట కొద్ది దినాలుగా గడిచిపోయాయట. ఎందుకో తెలుసా? యాకోబు రాహేలును అంత ప్రేమించాడు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే, ప్రార్థనను ప్రేమిస్తే, యేసయ్యతో మాట్లాడటం అది ఒక ఇష్టంగా, ఒక పాటలాగా నువ్వు ఎంచుకుంటే 2 గంటలు ప్రార్థన చేసిన ఆ 2 గంటల ప్రార్థన 2 నిమిషాల్లో అయిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమెన్. ఎప్పుడైనా 2 గంటలు ప్రార్థన చేసి అప్పుడే 2 గంటలైందా అన్న భావన మీలో ఎవరికైనా వస్తే చేతులు పైకెత్తను. ఒకేసారి నేను కరెక్ట్ అంట, ఆ తర్వాత ఎత్తిన చేతులు నేను నమ్మను అని అనను. ఆ చెయ్యి వెంటనే స్పందించింది. థ్యాంక్ యూ.
దేన్నైనా ప్రేమిస్తే ప్రాముఖ్యంగా దేవునితో గడపటం నీకు ఒక పాటలాగా ఉండాలి. దేవునితో గడపటం ఓ తెలియని దివ్యమైన అనుభవంగా ఉంటే 7 సంవత్సరాలు కొలువు చేసిన 7 సంవత్సరాలు కొద్ది రోజుల్లో గడిచాయట. సరే, 7 సంవత్సరాలు కొలువు చేసినంత మాత్రాన రాహేల్నిచ్చాడా? పోస్ట్పోన్ అయింది కార్యక్రమం. ఎన్ని సంవత్సరాలకి చెప్పాలి. ఇంకొక 7 సంవత్సరాలకు పోస్ట్పోన్ అయింది. ఇంకొక 7 సంవత్సరాలకు పోస్ట్పోన్ అయితే ఇంకొక 7 సంవత్సరాలు కూడా కొలువు చేశాడు. అద్భుతం తెలుసా? మొత్తం రాహేలు కొరకు 5110 రోజులు కొలువు చేశాడు. యాకోబా 5110 రోజులు ఇంటూ 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు లెక్కేస్తే బాబోయ్ కోటలాగా పెరిగిపోతుంది కదా, నీకు అది భారం అనిపించలేదా అంటాడు. 14 సంవత్సరాలు కూడా కొద్ది దినాలుగా నాకు దోచేయ్యా, లేయమనంత ప్రేమించా. యేసయ్యను నువ్వు అంత ప్రేమిస్తే గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు గడుపుతావు. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమను కొలిచే కొలమానికి ఏదో తెలుసా? నీ ప్రార్థనా జీవితం. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను కొలిచే కొలమానిక నీ ప్రార్థనా జీవితం. రోజు మొక్కుబడి ప్రార్థన, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని, రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు మనోళ్ళు. దేవా, డ్యూటీకి బయలుదేరుతున్నాను, రోజులు అస్సలు బాగాలేదయ్యా, మొన్ననే పాసిమైలారంలో ఫైర్ యాక్సిడెంట్ అయిందయ్యా, నేను పనిచేసే స్థలం కూడా అట్లాంటిదేనయ్యా, ఇదిగో డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నా. ఎడం పక్క గాబ్రియేలు, కుడి పక్క మిఖాయేలు, దేవదూతల కాపుదల దయచే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని ప్రార్థన చేసుకొని మరలా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత 1/2 నిమిషం, దేవా, హైదరాబాదులో అసలే దొంగలు ఎక్కువ పడుతున్నారంటయ్యా, ఈ రాత్రి పూట మా ఇంటి చుట్టూత కెరూబులు, ఇంకెవరు పాపం వాళ్ళకి ఇంకో పని లేదు, కెరూబులు, ఒరే సెల్లే, కెరూబులు శరాబులు నా ఇంటి చుట్టూత దేవదూతలను కావలుంచయ్యా, నేను మాత్రం గురకలు పెట్టి నిద్రపోతాను. యేసు నామములో అడుగు. ఈ ప్రార్థనలు కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనా జీవితం యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో కొలిచే కొలమానిక. నిమిషాల ప్రార్థన అంతే నువ్వు ప్రేమించావు. అసలు నీకు ప్రార్థనా జీవితమే లేదా? యేసయ్యను నువ్వు ప్రేమించలేదు. గంటల తరబడి ప్రతిరోజు కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపేదానివా? అంతగా యేసయ్యను నువ్వు ప్రేమించేవని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మరలా నాకు సమాధానం చెప్పండి. ప్రార్థన ఎలా చేయాలట? పాట పాడుతున్నట్లుగా వాయిద్యములతో ప్రార్థన చేస్తారు కానీ పాడరు కదా. కానీ హబక్కుకు అంటాడు, నేను ప్రార్థన చేశా. ఎలా ప్రార్థన చేశానో తెలుసా? వాయిద్యాలతో పాట పాడేటప్పుడు ప్రజలు ఎట్లా ఆర్భటిస్తూ పాడతారో దేవుని సన్నిధిలో నేను అలా ప్రార్థన అంటాడు. అలాంటి ప్రార్థన జీవితం మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. ప్రార్థన అంత ప్రేమించాడు కాబట్టే ఆయనకు పెట్టబడిన పేరేంటి చెప్పండి? అరే చెప్పే కదా, ఆయన పేరేంటి? హబక్కుకు అంటే అర్థం ఏంటో తెలుసా? కౌగిలింత. నాయనా, ఎవరిని కౌగిలించుకున్నావు? పిల్లలనా? ఎవరిని కౌగిలించుకున్నావు? ఉద్యోగాన్నా? ఎవరిని కౌగిలించుకున్నావు? కుటుంబ సభ్యులనా అంటాడు. వాళ్ళని కౌగిలించుకున్నాను కానీ వాళ్ళను మించి నా ఆరాధ్య దైవం దేవుని నేను కౌగిలించుకున్నాను. దేవుని అలా కౌగిలించుకున్నాడు కాబట్టి ప్రార్థన కూడా ఒక పాటలాగా చేశాడు. అట్టి ప్రార్థన దేవుడు మనకు దయచేయును గాక. ఆయన చేసిన ప్రార్థనలో 3 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, నూతన పరిచయ అంటాడు. నూతన పరిచయ, రిన్యూ. రెండో మాట అంటాడు తెలియచేయ, రివీల్ అంటాడు. మూడవది మరో చక్కటి మాట, జ్ఞాపకం చేసుకోయా, రిమెంబరెన్స్. దైవజనమా, ఆయన అంటాడు సంవత్సరం మధ్యలో, అయ్యా మేము సంవత్సరం మధ్యలో ఉన్నాం, 2025 సంవత్సరం యొక్క మధ్యలో మేము ఉన్నాం, ఏం కోరుకుంటున్నారే మీరు అంటాడు ఈ భక్తుడు. అయ్యా నన్ను రిన్యూ చేయి.
రెన్యూ చేయటం అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను. రెన్యూ చేయటం అంటే పునఃస్థితికి తీసుకురావటం. ఒకప్పుడు దానికి ఏ స్థితి ఉండేదో ఆ పునఃస్థితికి తీసుకురావటాన్ని రెన్యూ అంటారు. ఇది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాడుక భాషలో చెప్తాను. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో ఇత్తడి బిందెలు ఉండేవి. ఒకసారి చెప్పండి, కొంచెం గట్టిగా, పెద్దగా చెప్పాలి. సంవత్సరం అంతా ఇత్తడి బిందెలు వాడతారు. కొంతమంది అటక మీద పడతారు, అప్పుడప్పుడు వాడతారు. మొత్తానికి వాడి 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 ఇంకొక వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంటే ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి మా నోరు తెరిచి. ఆ ఎత్తడి బిందెలు అటక మీద నుంచి దించి, మా చిన్నతనంలో బాగా జ్ఞాపకం, చింతపండు నానబోసి, అవునా కాదా? మీకెట్టా తెలుసా నన్ను అడగొద్దు. చింతపండు నానబోసి ఆ చింతపండుతో రుద్ది 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 రుద్దితేనండి ఇక ఆ ఎత్తడి బిందెలు చూసారా, షాపు దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఎంత తళతళలాడుతుందో దానికి దీటుగా తళతళలాడుతుంది. మరలా పూర్వపు స్థితికి వచ్చింది. అది గొడ్డలు ఉంది, రోజు దాన్ని వాడుతూ ఉంటే చెట్లు నరుగుతూ ఉంటే దాని ఏమైపోద్ది? అది ఏమంటారు దాన్ని? మొద్దుబారిపోద్ది. ఆ మొద్దుబారిపోయిన దాన్ని మరలా పునఃస్థితికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? ఆకురాయికేసి నూనె పోసి రుద్ది 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 ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేదో ఆ స్థితికి తీసుకురావటాన్నే నూతనపరచటము అంటారు. దైవజనమా, ఈ వాక్యం వింటున్న మనందరి బ్రతుకులో, యేసయ్యా, నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు నేను రక్షణ పొందిన తొలిటి దినాల్లో నాకు ఎలాంటి ప్రార్థనా జీవితం ఉండేదో మరలా అలాంటి ప్రార్థనా జీవితం నాకు దయచేవా. నేను మారు మనసు పొందిన తొలిటి దినాల్లో మీ సన్నిధికి వచ్చే విషయంలో ఎలాంటి అపేక్ష నాకు ఉండేదో, మందిరానికి పరిగెత్తుకుంటూ రావటానికి నా ప్రాణం ఎంత తహతహలాడుతూ ఉండేదో, రక్షణ పొందిన దినాల్లో దైవ సన్నిధి పట్ల ఎలాంటి ఆసక్తి నాకుండేదో అలాంటి ఆసక్తి మరలా నాకు దయచేవా. నన్ను రెన్యువల్ చేయయ్యా. నా పునఃస్థితి మరలా నాకు దయచేయ్యా. నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాక్యం చదవటం ప్రారంభిస్తే 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు అలా చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అయ్యా. 2-3 నెలలకోసారి బైబిల్ పూర్తి చేసేదాన్ని అయ్యా. నా పూర్వపు స్థితి ఒకప్పుడు అలా ఉండేదయ్యా. వాడుతూ ఉండటాన్ని బట్టి, పనిలో ఉపయోగించుకోవటాన్ని బట్టి దాని పదును మొద్దుబారిపోయినట్లుగా నా భక్తి జీవితం కూడా మొద్దుబారిపోయిందయ్యా. నా ఆత్మీయ జీవితం కూడా పదును తగ్గిపోయిందయ్యా. మరలా పూర్వపు పదును నాకు దయచేవా, పూర్వపు దైవాసక్తి నాకు దయచేవని ప్రతి బిడ్డ పునఃస్థితి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుదుముగాక. ఒకసారి నా వైపు చూడండి. బాప్తిస్మం పొందిన తొలిటి దినాలు అలా ప్రక్కన పెడదాం. 2025 సంవత్సరంలో అడుగుపెట్టే ముందు 2024 సంవత్సరంలో మనకు శుద్ధీకరణ కోటాలు జరిగాయా లేదా? భక్త మహాశైలారా నోరు తెరిచి చెప్పండి. మాధవ్ గారు, జరిగాయా లేదా? శుద్ధీకరణ కోటాలు జరిగేటప్పుడు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు ఏమని మీరు తీర్మానాలు చేసుకున్నారు? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. ప్రతి దినం అరుణోదయపు దినాన్ని లేస్తానయ్యా తీర్మానం చేసుకున్నావు, చేసేవు కూడా. ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా తీర్మానం చేసుకున్నావు కూడా. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటానయ్యా, రోజుకొచ్చి కనీసం 2 గంటలు 3 గంటల ప్రార్థనలో గడుపుతానయ్యా తీర్మానం చేసుకొని ఒక వారం 10 రోజులు దాన్ని కొనసాగించాం. సహజంగా మనుషుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తాను. కొత్తకు వింతగా, విచిత్రంగా, సంతోషదాయకంగా ఉంటుంది. ఓ మాట, నీకు స్వీట్ అంటే బాగా ఇష్టం. ఒక 2 కిలోలు స్వీట్ తెచ్చుకున్నావు, పుల్లారెడ్డి నేతి స్వీట్ తీసుకొచ్చుకున్నావు, పెట్టుకున్నావు. మొదటి తినేటప్పుడు అబ్బా రైట్ ఎంత బాగుందో కదా, అబ్బా ఎంత బాగుందో కదా. మొదటి తినేటప్పుడు ఏదేమైనా యుద్ధం చేసైనా ఈ 2 కిలోలు తినాల్సిందే అని అనుకుంటాం. మొదటి తినేటప్పుడు చాలా ఆసక్తి ఉంటుంది, చాలా మాధుర్యంగా ఉంటుంది.
రెండోది తిన్న తర్వాత మూడోది తిందామంటావా? మూడోది కూడా బలవంతంగా తింటావు. ఐదో దానికి వచ్చేసరికి ముఖం మొత్తిద్దా మొత్తదా? మీకు మొత్తేటట్లేదు తల్లే. సరే 5 కాకపోతే 10 తిన్న తర్వాత అన్న ముఖం మొత్తిద్దా లేదా? సహజంగా మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎలాంటిదంటే, తీర్మానం చేసుకున్న మొదటి దినాన బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం, రెండో రోజు కూడా బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం, మూడో రోజు కూడా బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం, 4, 5, 6, 7, 10వ రోజుకి వచ్చేసరికి ఆ తీవ్రత స్థాయి తగ్గిపోతుంది. ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? మరలా ఆ పునఃస్థితి మాకు దయచేయ్యా, మా ఆత్మీయ జీవితాన్ని నూతనపరచు. ఒకప్పుడు మా గుండెల్లోని వంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండేదో, మా ప్రాణం నీ కొరకు ఒకప్పుడు ఎలా తహతహలాడేదో, ఆ పూర్వపు స్థితి మరలా దయచేయని యేసు నామం పేరిట సంవత్సరం మధ్యలో నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు నూతనపరచునుగాక. నిన్ను పట్టినటువంటి ఆ తుప్పు యేసు నామములో వదిలిపోవునుగాక. ఆ భక్తిహీనపు అనాసక్తి యేసు నామములో తొలగిపోవునుగాక. అదే భక్తుడు అంటాడు, ఏమంటాడు? సంవత్సరముల మధ్యలో నీ కార్యములు, అంటే నా పునఃస్థితి, నా పూర్వస్థితి మరలా నాకు దయచే. ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఈ మాసాంతర కూటానికి సంవత్సరం మధ్యలో ఉన్న నీ జీవితంలో ఒకప్పుడు నా ఆత్మీయ ఆసక్తి నీకుందా? ఒకప్పుడు దేవుని సన్నిధిలో బ్రతికినట్లుగా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావా? ఒకప్పుడు పవిత్రతను ఎంత ప్రేమించేవాడివో అలాంటి పవిత్రమైన జీవితాన్ని నేటికి కాపాడుకుంటున్నావా? మన రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో మన పూర్వపు స్థితి ఎలా ఉండేదో 2 మాటలు చెప్తాను. పొరపాటున ఎప్పుడైనా ఒక అబ్బాయిని, పొరపాటున ఒక అమ్మాయిని అపవిత్రంగా చూస్తే, తప్పుడు ఆలోచన మనసులో బయలుదేరిందంటే, దేవా తప్పుడు ఆలోచన నా మనసుకు వచ్చిందయ్యా, నా కన్ను చూడకూడని వాటిని చూసిందయ్యా, నా హృదయంలో ఎక్కడో ఆశించని వాటిని గూర్చి నేను ఆశించానయ్యా అని ఒక చిన్న మోహపు చూపు నా వైపు చూడాలి, ఒక చిన్న మోహపు చూపు నిమిత్తం పరితాపపడి ఏడ్చిన దినాలు మన పూర్వపు దినాలు. రక్షణ పొందిన తొలిడి దినాల్లో, బాప్తిస్మం పొందిన ప్రారంభ దినాల్లో కంటితో ఒక చిన్న తప్పుడు చూపు చూస్తే అయ్యో ఓ ఘోరమైన తప్పు చేసినట్లుగా విలపించిన దినాలు నీ పూర్వపు దినాలు. రాను ఏమైపోయిందో తెలుసా? కళ్ళతో పదే చూస్తున్నా, ఇది కామన్ అన్నట్లుగా నీ ఆత్మీయ స్థితి దిగజారిందా? అందుకనే ఈ మాసాంతర కూటంలో నిన్ను నీవు దేవుని సన్నిధిలో నూతనపరుచుకుందువుగాక. ఆ రోజుల్లో పసితనం, ఆత్మీయ పసితనం కలిగి ఎలాంటి ఆత్మీయ స్థితిలో నేను బ్రతుకుతూ వచ్చానో అలాంటి పవిత్రమైన జీవితం నాకు దయచేయి. నిజమే, మేము పెరిగిన అనుభవాలు చెప్తాను, కొంత ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డల జీవితాలు కూడా చెప్తాను. రక్షణ పొంది సరి అయిన వాక్యం వినటం ప్రారంభించిన తర్వాత ప్రార్థనలన్నిటిలో అరుణోదయ ప్రార్థన బహు విలువైనదిగా ఎంచుతాం. ఎస్, ఎప్పుడైనా పొరపాటున ఒక్కరోజు అరుణోదయ ప్రార్థనకు లేవకపోతే ఆ దినమంతా ఎలా ఉండేదో తెలుసా? ఏదో అపరాధం చేసిన వ్యక్తుల్లాగా, దేవా ఈరోజు లేవలేదయ్యా, నా కంఠధ్వని నీకు వినిపించలేదయ్యా, నీ సన్నిధిలో నేను మోకరించలేదయ్యా, అయ్యా ఈరోజు అరుణోదయపు దినాన మీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేకపోయానని ఏ రోజైనా ఒక్క ఉదయం లేవకపోతే ఆ రోజంతా అపరాధ భావంతో అయ్యో 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 ఈరోజు అరుణోదయపు దినానికి లేవలేకపోయానని అల్లాడిన దినాలు ఉన్నాయి. రాను ఈ పదునైన గొడ్డలు ఏమైందో తెలుసా? మొద్దుబారిపోయి రోజుల తరబడి అరుణోదయ ప్రార్థనకు లేవకపోయినా, వారాల తరబడి అరుణోదయ ప్రార్థనకు లేకపోయినా, కడుపు నిండా తిని కంటారా నిద్రపోతున్నావంటే నీవెవరివో తెలుసా? మొద్దుబారిన గొడ్డలివి. ఈ సంవత్సరం మధ్యలో ఉన్న మనం చేయాల్సిందేంటి? అయ్యా మరలా పూర్వపు స్థితి నాకు దయచేవా? ఆ రోజుల్లో ఎలా మీ సన్నిధి కొరకు నేను తహతహలాడానో ఆ పూర్వస్థితి నాకు దయచేయని ఆ పూర్వపు స్థితి కొరకు ప్రతి బిడ్డ తహతహలాడునుగాక. యేసు నామం పేరిట ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ పునఃస్థితి దేవుడు అనుగ్రహించినట్లుగా చేతులెత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
ఆమె రెన్యూ, నూతనపరచు, నీ కార్యాలు నూతనపరచు అంటే దానిలో ఉన్న మూడో విషయం ఏంటంటే, అయ్యా పూర్వదినాల్లో నువ్వు కార్యాలు చేసేవే మా పితరుల జీవితాల్లో, నేను బాప్తిస్మం పొందిన జీవితం నా తొలి దినాల్లో నువ్వు కార్యం చేసావే, ఆ పూర్వదినాల్లో కార్యం చేసినట్లుగా నేటి దినాల్లో కూడా మా జీవితంలో నువ్వు కార్యం చేయి. యెషయా గ్రంథం చూడండి, 51వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, పెద్దగా బలము తొడుగు కొమ్ము, పురాతన కాలములోను పూర్వకాలములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోవునట్లుగా సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. స్వరమెత్తాలి, యెహోవా. విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. పురాతన కాలాలలో దేవుడు కార్యం చేసినట్లుగా, పూర్వదినాల్లో దేవుడు కార్యం చేసినట్లుగా యేసు నామం పేరిట రాగల జూలై మాసం, రాగల 6 మాసాలు నీ జీవితంలో దేవుడు కార్యం చెయ్యునుగాక. పూర్వదినాల్లో దేవుడు కార్యం చేసినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేస్తే నీ తల మీద ఉన్న దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా చేసి మన తలల మీద నిత్యానందాన్ని దేవుడు కుమ్మరింపజేస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒకసారి ఈ పదజాలం ఒకసారి చూడండి. 9వ వచనం చూడు తమ్ముడు, నాతో కలిసి నా వైపు చూసి చెప్పండి. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలమును తొడుగుకొనుము, పూర్వకాలములలో పురాతన దినములలో లేచినట్లుగా లెమ్ము. అంటే ఈ కాలంలో ఉన్న ఈ యెషయి భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు నీ బలం తొడుక్కొని లేచావు కదా, ఉన్నపాటున్న సముద్రపు నీళ్లు ఇంకిపోయేటట్లుగా చేశావు. సముద్రపు అగాధంలో నీ ప్రజలకు నువ్వు దారి ఏర్పరిచిన వాడివి. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, సముద్ర జలాలు ఇంకిపోయేటట్లుగా చేశాడు పూర్వదినాలలో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు అనుభవిస్తున్న సమస్య సముద్రం అంత విస్తారంగా ఉందా? నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖం సముద్రంలో ఉన్న నీళ్లు కొలవలేనట్లుగా, నీవు అనుభవిస్తున్న వేదన, మానసిక కృంగుదల, గుండెల్లో ఉన్న ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ హృదయమే ఒక దుఃఖ సముద్రంగా ఉందేమో. అయ్యా, ఒక సమస్య, 2 సమస్యల సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో విస్తారమైన సమస్యలు నా చుట్టూత ఆవరించేయ్యా, ఇదయ్యా నా పరిస్థితి అని ఒకవేళ లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా కృంగిని స్థితిలో ఉంటే, పురాతన కాలాలలో యెహోవా బాహువు లేచినట్లుగా ఈ రాత్రి నీ విషయంలో లేస్తే సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు కూడా క్షణంలో ఇంకిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. క్షణంలో ఇంకిపోయేటట్లుగా కార్యం చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండగానే, నీ కళ్ళు చూస్తూ ఉండగానే ఆ దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయునుగాక. ఇందాక నుంచి మీరు వింటున్నారు, దుఃఖ సముద్రం అన్నయ్య. పసిఫిక్ మహాసముద్రం పేరున్నా, అరేబియా మహాసముద్రం పేరున్నా, బంగాళాఖాతం పేరున్నా, ఇంకేం సముద్రాలు, ఎర్ర సముద్రం పేరున్నా, నల్ల సముద్రం కూడా ఉంది, మీకు తెలుసో తెలీదు. నల్ల సముద్రం పేరున్నా, దుఃఖ సముద్రం ఎక్కడుందన్నా అని అంటారా? దుఃఖ సముద్రం నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఈ సముద్రం ఎవడికి తెలియదు. పైకి నవ్వుతా కనపడతాడు, జీవన్ బాగున్నావా, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా, చాలా బాగున్నానన్నా, ఎస్ చాలా బాగున్నానన్నా. బయట సమాజం ఎదుట నవ్వుతూ కనపడుతున్నావేమో. తండ్రి, ఓ తల్లి, ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, లైవ్ చూస్తున్న బిడ్డలారా, నీ గుండెల్లో నీ దుఃఖ సముద్రం గూడు కట్టుకొని ఉందా?
యేసు నామం పేరిట రాగల నెలలో దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటించబోతున్నాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. యెహోవా బాహువా, కిషోర్ గారు బలమును తొడుగుకొనుము, పూర్వకాలములో పురాతన కాలములో లేచినట్లుగా, ఇశ్రాయేలీయుల జీవితాల్లో లేచినట్లుగా రాగల 6 మాసాలు నీ జీవితంలో దేవుడు లేచునుగాక. ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేసిన దేవుడు నీ ఇంటి వాకిడి దగ్గర అద్భుతం చేయునుగాక. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు నీ జీవితంలో ఒక వింతైన కార్యాన్ని నీ కుటుంబంలో జరిగించునుగాక. పురాతన కాలాలలో దేవుడు జరిగించినట్లుగా తన సంపూర్ణ బలంతో రాగల మాసం నీ కుటుంబంలో దేవుడు జరిగించునుగాక. రెన్యూ, పునఃస్థితిని తెచ్చుకోవటం. రెన్యూ, పురాతన కాలంలో కార్యం చేసినట్లుగా నువ్వు కార్యం చేయి. మూడవది, మరొక అద్భుతమైన విషయం, పూర్వపు వైభవం మరలా దయచేయటం. ఇది రెన్యూ అంటే. ఒకసారి చూడండి ఆ మాట. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు నాతో కలిసి చెప్పండి. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఒకసారి నా వైపు చూడండి. మరలా కట్టుదము రండి అంటే మరలా కడుతున్నారంటే ఇంతకు మునుపు ఏం చేశారు చెప్పాలి. ఇంతకు మునుపు కట్టారు, కట్టింది ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిన దాన్ని మరలా తిరిగి కడదాం. ఏం పడిపోయిందయ్యా? యెరూషలేము చుట్టూత ప్రాకారాలు ఉండేవి. యెరూషలేము చుట్టూతో ఉన్న ప్రాకారాలు శత్రువు పడగొట్టాడు. పడగొట్టిన ప్రాకారాలను మరలా తిరిగి కడదాము. ప్రాకారం ఎలా కట్టబడుతుందో మీకు తెలుసు కదా. ఇటుక వెంబడి ఇటుక, ఇటుక వెంబడి ఇటుక. ప్రాకారంలో ఉన్న ఇటుకలకు ఒకదానికొకటి గ్యాప్ ఉంటుందా, కలిసి ఉంటాయా? నోరు తెరిచి చెప్పాలి. కొంచెం నోరు తెరిచి చెప్పాలి. కొంచెం నోరు తెరిచి చెప్పాలి. కలిసి అసలు గ్యాప్ ఉంటుందా? రంధ్రం ఉంటుందా? ఖాళీ ఉంటుందా? ఒకవేళ ఖాళీ ఉంటే దానిలో దూరి శత్రువు వస్తాడా రాదా? డెఫినెట్గా వస్తాడు. ఆ రోజుల్లో ప్రాకారం ఇటుక వెంబడి ఇటుక అంటే ప్రాకారం దేనికి గుర్తు అంటే ఐక్యతకు, ఏక మనస్సుకు గుర్తు. ఆదిమ సంఘం ఉందే పూర్వస్థితి. ఆదిమ సంఘం ఉందే పూర్వస్థితి. ఆ ఆదిమ సంఘం అట ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో బ్రతికారట. విన్నారా? వాళ్ళ ఏక మనసు ఎంత గొప్పదో చెప్పాలంటే, ఒక ఆయన 1000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 10,000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 50,000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 1,00,000 రూపాయలు జీతగాడు. నలుగురు ఒకే సంఘంలో ఉన్నారు. ఆదిమ సంఘంలో ఉన్న ఐక్యత ఏంటో తెలుసా? 10 లక్షల రూపాయల జీతం సంపాదించినోడు జీతం, 1000 రూపాయలు సంపాదించినోడు జీతం, 50,000 సంపాదించినోడు జీతం, 25,000 రూపాయలు సంపాదించినోడు జీతం ఒకే చోట పెట్టి 4 భాగాలు వేసి సమిష్టిగా పంచుకునేవాళ్ళు అంట. ఇట్లాంటి పని మనం కూడా చేద్దామంటారా? కొంతమంది తలకాయలు దించారు, నేను ఆ పని చేయనులేయ్యా అంటే ఎంత ఐక్యత ఉండేదో చూడండి. దైవజనమా, నిజమే. ఏ చర్చిలోనైనా చూడండి, ప్రారంభంలో విశ్వాసుల మధ్య ఎంత ఐక్యత ఉండేదంటే అంత ఐక్యత ఉంటుంది. ప్రార్థన అయిపోయిందంటే ఒక అక్క 10 మంది దగ్గరికి వెళ్ళి, సిస్టరు ప్రైజ్ లార్డ్, సిస్టరు బాగున్నారా, సిస్టరు బాగున్నారా, అక్క బాగున్నారా, బ్రదరు బాగున్నారా అని 10 మందిని పలకరించిన తర్వాత ఆదివారమే ఒక పండగలాగా ఉండేది. ఆమెన్ చెప్పండి ఒకసారి పెద్దగా. ఇప్పుడు సంఘం పెరిగిన తర్వాత ఒకరినొకరు పలకరించుకోరు. ప్రార్థన అయిపోవటం ఆలస్యం. ఇంట్లో వండుకొని వచ్చిన గోంగూర మాంసం కూర ఏమైపోద్దో, చేపల కూర ఏమైపోద్దో, ఇంట్లో వండుకున్న ఈ ఏమైపోతాయోనని ఆమెనంటాం చాలు ఆనోకు మాయమైనట్టు మాయమైపోతున్నారు. ఆ
ఆ తొల్లిటి ప్రేమ సంఘానికి కరువైపోతుంది. సంఘం పట్ల బాధ్యత, విశ్వాసులను సంఘంలో స్థిరపరచాలి. నూతన ఆత్మలో వచ్చేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. సంఘం కొరకు రోధించాలని సంఘంలో, ప్రతి సంఘంలో ఒకప్పుడు నోటి మాటలతో చెప్పలేనంత ఐక్యత. మన మధ్యలో ఎడమ ఉండకూడదు. ఇదే మాట నెహెమ్యా గ్రంథం తర్వాత అంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం తమ్ముడు 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ ఆ మాట చూడండి. నాతో కలిసి, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. నేను అన్నట్టు చెప్పాలి పెద్దగా. ఈ పని, ఏ పని? ఈ పని అరే, దేవుని మందిరాన్ని కట్టే పని, ఆత్మలను సంపాదించే పని, నశించిపోతున్న ఆత్మలకు యేసుక్రీస్తు సువార్తను చాటి చెప్పే పని, విశ్వాసంలో చంచలత్వంతో బ్రతికే వ్యక్తులు విశ్వాసంలో స్థిరపడేటట్లుగా చేసే పని, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా దైవము కాని వాటిని ఆరాధిస్తూ దైవము కాని వాటినే దేవుడని నిర్దేవులను ఆరాధించే ప్రజలకు నిజ దేవుడు ఎవరో తెలియచేసే పని మిక్కిలి గొప్ప పని. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఏది మిక్కిలి గొప్ప పని? నశించిపోతున్న ఆత్మలో నరకానికి వెళుతుండగా నరకాగ్నికి అంచులకు వెళ్ళేటువంటి ప్రజలను, నరకపు పొలిమేరలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను అక్కడి నుంచి లేవనెత్తి పరలోకం వైపు నడిపించటం ఈ పని మిక్కిలి గొప్ప పని. నీ వెల్డింగ్ పని కంటే ఇది మిక్కిలి గొప్ప పని అన్నా. నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పని కంటే ఇది మిక్కిలి గొప్ప పని తమ్ముడా. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఇది మిక్కిలి గొప్ప పని. అనగజెప్పక ఆఫ్రికా ఖండంలో చేసే ఉద్యోగం కంటే ఈ పని చెప్పండి. ఈ మిక్కిలి గొప్ప పనిలో అంటాడు, ఇది మిక్కిలి గొప్ప పని. కానీ బాధ ఏంటంటే మనము గోడ మీద ఒకరికి ఒకరము ఎట్లున్నామంటే, ఎడం కూడా కాదు, పెద్దగా చెప్పండి అమ్మా, అందరు పెద్దగా చెప్పాలి. ఒకరికొకరం చాలా ఎడంగా ఉన్నాం. ఇప్పుడు ఎడంగా ఉన్న మనం అందరం ఏమైపోవాలో తెలుసా? కలిసిపోయి ఏకతాత్పర్యం, ఏకభావంతో మనం బ్రతకటం ప్రారంభిస్తే, చేయి కలిపి అన్నా సంఘం కడదాం రండి, ఆత్మలు సంపాదిద్దాం రండి, వచ్చే ప్రజలు సంఘంలో స్థిరపడేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం రండి అని దేవుని రాజ్య నిర్మాణంలో ఈ మిక్కిలి గొప్ప పనిలో పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు ప్రతి వారు పాలి భాగస్థులగుదురుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. వచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరించండి చాలు. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వచ్చారండి, ఒక మాట, బంధువులు వస్తే కనీసం వాళ్ళకి ప్రైజ్లాడు కూడా చెప్పకుండా సూపులతో చంపుతారంటారు చూసారా? ఆ సూపు చూసావంటే ఆడు బతికున్నంతకాలం నీ ఇంటికి రాడు. ఒకవేళ వచ్చాడంటే ఎప్పుడు వస్తాడో చెప్పమంటారా? ఆ మాట నేను అనకూడదు, అది వాక్యానుసారం కాదు, కానీ అర్థం అవడానికి చెప్తాను. ఒకవేళ మీరు ఇంటికి వచ్చాడంటే ఆడు చచ్చిన తర్వాత ఆ ఖాళీ పూర్తి చేయండి. ఆ వ్యక్తి ఏమి లేదు. ఈరోజు మన పరిచర్య ఎంత ఆశీర్వదించబడిందంటే అన్నోళ్ళు, సంఘ పెద్దలు, వాలంటీర్స్, అక్కలు కర్షకుల్లాగా పనిచేస్తారు. 5ంటికి వస్తే, ఆదివారం ఉదయం 5ంటికి వస్తే మధ్యాహ్నం 2 దాకా ఇల్లు పిల్లలు వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేస్తారు. ఆదివారం పూర్తిగా దేవుని పనిలో. నేనంట ఇంతవరకు చేసిన పని కంటే రాగల 6 మాసాలు మన బ్రతుకు కాలమంతా మరెక్కువగా చేయుదుంగాక. అతిగా చెప్తాం ఆమెన్. రాజు ఇట్రా, ఇజ్రాయిల్ ఇట్రా, నా వైపు చూడాలి. మీలో ఎవరికైనా ఎవరి మధ్యలోనైనా కాస్త ఎడం ఉంటే, అక్క ఎక్కడైనా ఎడం ఉంటే, ఈ సిస్టరా మంచిది కాదులే, ఈ బెదరా మంచి ఇట్రండి ఆయన ఇట్రండి, మనలో ఎడం, అరే మనలో ఎడం ఉందనుకో, జ్వరపడతాడు నాగరాజు గాడు. ఆడు జ్వరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మనలో ఎడం ఉండకూడదు అంటాడు. మనము ఒకరికొకరు ఎడంగా ఉన్నాం. మరలా పూర్వపు స్థితి దేవుడు మనకి ఇవ్వాలంటే మనం అందరం ఏక శరీరంగా మారిపోదుంగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కలిసిపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అన్నా ఆ రోజు ఆయన నన్ను ఎంత బాధ పెట్టాడు మీకేం తెలుసు అన్న. ఏమని కలిసిపోతామన్నా? అనుభవించే మాకు తెలుస్తుంది. ఇక్కడ మంట పడుతుంది కడుపులో. అనుభవించే మాకు తెలిసేది. ఆ రోజు నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసా? నేనంట యేసయ్య నువ్వు బాధ పెట్టినంతగా నేను నా వ్యక్తి ఏం బాధ పెట్టలా. అయినా యేసయ్య నిన్ను చారదీయలేదా? నిన్ను సహించలేదా? నిన్ను భరించలేదా? నీ అపరాధాన్ని దేవుడు క్షమించాలంటే నీవు ఎదుటివాడిని క్షమించేదానిగా ఉండాలి. చెప్దాం ఆమేన్. నేను మీ అందరితో ఒకే మాట చెప్తాను. వెళ్ళండి చిన్న. మేడగది మీద 120 మంది ఉన్నారు పురుషులు, అనేక మంది స్త్రీలు. మేడగది అనుభవం చెప్పమంటారా? శరీరాలు 120 కానీ మనస్సు మాత్రం ఒక్కటే. మన మందిరంలో 10,000 మంది ఉన్నా, శరీరాలు 10,000 ఉన్నా, మనస్సు మాత్రం ఏక మనస్సుగా ఉండునుగాక. అలా ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేయటాన్ని బట్టి జరిగింది ఏంటో తెలుసా? పరలోకంలో ఉండే పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉండలేక మేడగది మీదకి దిగొచ్చాడు. రాగల 6 మాసాలు, రాగల మన బ్రతుకు కాలమంతా మన సంఘంలో పరిశుద్ధాత్ముడు నాట్యమాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క బిడ్డ మీద అల్లాడునుగాక, ఒక్కొక్క బిడ్డ మీద వ్రాలునుగాక. ఆత్మదేవుడు పని చేయటం ప్రారంభిస్తే అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను. ఓ జెరుబ్బాబేలుకు వ్యతిరేకంగా లేచిన పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు నీవు చదును భూమిగా మార్చబడతావు అంటాడు. అలాంటి కార్యం దేవుడు మన మధ్యలో చేయునుగాక.